హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు ఒక దారుణమైన ఘటన గురించి మనం చర్చించుకుందాం. హైదరాబాద్ చంపాపేటలో న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. మరి గతంలో కూడా మనం న్యాయవాదులు హత్యకు గురి కావడం అనేది మనం చాలా సార్లు ఈ యొక్క విషయం మనకు దృష్టిలోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా న్యాయవాదులు హత్యకు గురి కావడం అనేది మరి న్యాయ వ్యవస్థలో వీళ్ళు ప్రజలకు ఎంతో సేవలను అందిస్తున్నటువంటి వీరిపైన కూడా ఈరోజు ఈ విధమైన అత్యాచారాలు జరుగుతున్నాయి. మన ప్రభుత్వాలు ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నాయి? ఒక పక్క నుంచి హత్యలు జరుగుతున్నా కూడా వీటిని ఎందుకు అరికట్టలేకపోతున్నది? ఈరోజు న్యాయాన్ని కాపాడవలసిన ఈ యొక్క న్యాయవాదులే ఈ విధమైన హత్యలకు గురైతే రేపు మరి వీరిని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తే ఇది ప్రజలలో ఒక రకమైన ఆందోళనకరంగా ప్రజలకు ఒక ఆందోళనకరమైన భయం అనేది ఏర్పడుతుంది. ఇక న్యాయము మనం ఎక్కడ పొందగలము? ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసినప్పుడు అడ్వకేట్స్ వారి యొక్క విధులను వారు ఏ విధంగా నిర్వర్తించాలి, ప్రాణాల చేతిలో పెట్టుకొని నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితులు వారికి ఎదురవుతున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. మరి చంపాపేటలో ఈ న్యాయవాది యొక్క దారుణ హత్య ఏ విధంగా జరిగింది, అసలు ఎందుకు జరిగింది అనే వివరాల్లోకి వెళ్ళి చూద్దాం మనము. మృతుడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కాంగ్రెస్ నేత కూడా. ఈ యొక్క న్యాయవాది ఒక కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తగా నేతను కూడా తెలుస్తున్నది. ఇంకా చూద్దాం మనం. ప్రియురాలు చిరునామా చెప్పడం లేదని ఓ న్యాయవాదిని దారుణంగా చంపాడో దుండగుడు. ఎంత దుర్మార్గమో చూడండి. ప్రియురాలి చిరునామా చెప్పలేడని చంపేసినట్ట వీడు. ఈ ఘటన సోమవారం హైదరాబాద్లోని ఐఏఎస్ సదన్లో జరిగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామానికి చెందిన న్యాయవాది కాంగ్రెస్ సీనియర్ నేత ఇజ్రాయెల్ కుటుంబ సభ్యులతో కలిసి ఐఏఎస్ సదన్ పరిధిలోని చంపాపేటలో నివాసం ఉంటూ తన ఇంటికి సమీపంలోని ఓ అపార్ట్మెంటులో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆ అపార్ట్మెంట్లోని వాచ్మెన్ భార్యతో అదే ప్రాంతంలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న దస్తగిరి అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఏర్పడింది. దాంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతుండగా ఇజ్రాయెల్ వారికి రాజీ కుదుర్చాలని ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ వాసులు వాచ్మెన్ కుటుంబాన్ని పనుల నుంచి తొలగించగా వారు తమ స్వస్థలానికి వెళ్ళిపోయారు. ఓకే, ఇది ఒక సబ్జెక్ట్. ఇది ఇలా ఉండగా ఆమెను హైదరాబాద్కు పిలిపించాలని దస్తగిరి పలుమార్లు ఇజ్రాయెల్ను కోరాడు. అంటే ఈయన ఒక న్యాయం చేద్దాం, వీళ్ళకు ఒక రాజీ కుదురుద్దామని చెప్పి ఏదో హెల్ప్ చేయడానికి వెళ్ళినట్టు కనపడుతుంది ఇక్కడ క్లియర్గా. కానీ అది ఆయన ప్రాణాన్ని హరించింది. మరి ఆయన సహాయం చేద్దామని ముందుకెళ్తే అనేది ఇక్కడ అర్థమవుతుంది మనకి ఇక్కడ. అయితే ఇక్కడ ఈ ప్రియుడు ఎవరైతే ఉన్నారో ఈ దస్తగిరి అనే అతను పలుమార్లు ఇజ్రాయెల్ను కోరాడు. తాను లాయర్నని, బ్రోకర్ను కాదని ఇజ్రాయెల్ దస్తగిరిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక అడ్వకేట్ వాడి మీద పోలీస్ స్టేషన్ పోయే అంతవరకు వచ్చిందంటే ఈ దస్తగిరి అనే వ్యక్తి ఈ అడ్వకేట్ను ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందో మనకు అర్థమవుతుంది. ఫిర్యాదు చేస్తే దాంతో వారు దస్తగిరిని పిలిపించి పోలీసు వారు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. వాచ్మెన్ భార్య తనకు దూరం కావడానికి ఇజ్రాయెలే కారణమని భావించిన దస్తగిరి ఆయన వల్లే పోలీసులు తనకు కౌన్సిలింగ్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దాంతో ఇజ్రాయెల్పై పగ పెంచుకొని చంపాలని పథకం పన్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇజ్రాయెల్ వాకింగ్కి వెళ్ళి వస్తున్న సమయంలో దస్తగిరి కాపు కాసి ఆయనపై కత్తితో అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానికులు ఇజ్రాయెల్ను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. చూడండి ఎంత దారుణమైన హత్యను ఇది. దస్తగిరి అనే వ్యక్తి ఎంత సైకోనో చూడండి. కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపి పడేయడం జరిగింది అక్కడ ఒక న్యాయవాదిని. ఇది చాలా మనము బాధపడవలసిన విషయము. అయితే ఈ విషయం మీద ఈ హైకోర్టులో కూడా విధులు బహిష్కరణ చేసిరని ఇచ్చిర్రు పేపర్ స్టేట్మెంటు. కానీ ఈ బహిష్కరణ చేయడము వీటి వల్ల ఏం ఉపయోగం ఉందో లేదో కానీ మీరు న్యాయవాదులు మీకు చట్టం పట్ల మంచి సరైన అవగాహనను కలిగి ఉంటారు. మీరు మీ యొక్క ప్రొటెక్షన్ కొరకు మీరంతా కలిసి ఏకమయ్యి మీరు ఒక బలమైన ఒక చట్టాన్ని ఏర్పాటు చేయడం కొరకు మీరు పోరాటం చేయాలి. ఆ పోరాటానికి మాలాంటి ప్రజా సంఘాలు కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తాయి. కాబట్టి మీరు ఈ విషయంలో మీరు కంపల్సరీ ఒక ప్రత్యేకమైన చట్టాన్ని ఏర్పాటు చేయాలి మీ యొక్క రక్షణ కొరకు. ఎందుకంటే మీరు పొద్దున్న లేస్తే మీరు ఈ యొక్క కార్యక్రమాలలోనే మీరు ఉంటారు కనుక వాళ్ళు ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురుకావాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి గతంలో నుంచి కూడా. ఇవి ఆగట్లేవు కనుక మీ యొక్క ప్రాణాలకు కంపల్సరీ మీకు ప్రొటెక్షన్ కావాలి. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా ఒక చట్టాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున నేను విన్నవించుకుంటున్నా. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నా. ఈ యొక్క న్యాయవాదుల యొక్క మన రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి కనుక మనం ఇక న్యాయాన్ని మనం ఏ విధంగా మనం కాపాడగలుగుతాము. ఒక న్యాయవాదికి ఈ విధమైనటువంటి ఒక న్యాయవాదులు అంటేనే ఇంత భయం లేకుండా అయిపోయినటువంటి సందర్భాలు ఎదురవుతున్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో ఉంచుకొని దీని కొరకు ఒక చట్టాన్ని ప్రత్యేకమైన చట్టాన్ని ఏర్పాటు చేసి ఈ న్యాయవాదులకు ప్రొటెక్షన్గా ఆ చట్టం రూపొందించాలని చెప్పి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.